అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత రైతులకి తల్లులకి ఇద్దరికి కూడా నెత్తిమే చేతులు పెట్టారు. ఎవరో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని ఆ మాట అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తల్లికి వందనం రైతు భరోసా పేరుతో రైతులకి అదేవిధంగా తల్లులకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చినాక సూపర్ సిక్స్లో మేము కూడా అమలు చేస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఈ రోజు వరకు 8 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. ఇవాళ వరకు రైతులు ఊసి కానీ తల్లులు ఊసి కానీ ఎత్తట్లా. ఆ 2 పథకాల గురించి మాట్లాడట్లా. ఇవాళ కాక నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గం మంత్రులు మరియు అధికారుల సమావేశంలో రాబోయే బడ్జెట్ అంటే ఫిబ్రవరి 28వ తారీఖు నాడు రాష్ట్ర బడ్జెట్ పెడుతున్నారు. ఆ బడ్జెట్లో తల్లికి వందనం దాని పేరు మార్చారు. ఏమని? గతంలో అమ్మఒడికి ఉన్న పథకాన్ని తల్లికి వందనం అని పేరు పెట్టారు. అంతకుముందు పూర్వం రైతు భరోసాగా ఉన్నదాన్ని అన్నదాత సుఖీభవ అని పేర్లు మార్చారు. ఎందుకంటే పేర్లు పెడతాలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఎవరైనా, అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కదా, కళాకారుడు పార్టీ కాబట్టి ఆయన వచ్చిన రోజు నుంచి కూడా మంచి టైటిల్స్ పెడతాం, మంచి పాటలు రాయటం పార్టీకి, అట్లా అన్నిటికన్నా ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉండేది కాంగ్రెస్ కన్నా కూడా తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా మంచి అట్రాక్టివ్ పేర్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. కానీ అందరికీ నెత్తి మీద చేయబెట్టాడు. సంవత్సరం పాటు తల్లికి వందనం పథకం లేదు, రైతుకి అన్నదాత సుఖీభవ లేదు. ఈ 2 ఎత్తేసారు. రాబోయే సంవత్సరం నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ఆ కాలంలో రైతు భరోసా అదే అన్నదాత సుఖీభవ ఇస్తారు. దానికి 20,000 ఇస్తామని చెప్పారు. 20,000లో కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది ప్రధానమంత్రి పథకం. అది 3 సార్లుగా 3 రోజులు 6,000 ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ 6,000కి జత చేసి వీళ్ళు కూడా 3 సార్లుగా, ఒకసారి 5, ఒకసారి 5, ఒకసారి 4, 3 సార్లుగా 14,000 ప్లస్ 6,000 20,000 కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఇస్తాము వచ్చే బడ్జెట్ నుంచి. అంటే వీళ్ళకున్న 5 సంవత్సరాల స్పాన్లో 1 సంవత్సరం వెళ్ళిపోయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. అంటే 1 సంవత్సరం ఎగ్గొట్టినట్టేగా. మాటిచ్చి తప్పడంలో చంద్రబాబు గారు అంత గనుడు ప్రపంచంలో ఎవడో లేడు. రాజకీయ పార్టీ అన్నాక ఒక మాట ఇచ్చామంటే దాన్ని అమలుపరచాలి. నువ్వు ఇచ్చింది సూపర్ సిక్స్ ఇవాళ నీ పార్టీకి ఎన్నికల్లో విజయం తీసుకొస్తానికి ప్రధాన కారణం. దాన్నే నువ్వు ఇంప్లిమెంట్ చేయటంలో వ్యవసాయం చేసే రైతుకి ఇచ్చే విషయంలోనే మీరు హ్యాండ్ ఇచ్చారంటే ఇంకా ఎట్లా? వాళ్ళకి చాలా తప్పు కదా. రైతులకి రాబోయే ఇవాళ రోజుల్లో గ్రామాల్లో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను సూపర్ సిక్స్ని అమలు చేయలేను, సంవత్సరానికి 250 రూపాయల కాడికి పెన్షన్ పెంచుకుంటా 5 ఏళ్ళు వెళ్ళేటప్పటికి 3 ఏళ్ళు ఇస్తాను, ఇవన్నీ కూడా నా వల్ల కాదని ఆయన ప్రత్యేకమైన హామీలు ఇవ్వాల, ఉన్న పథకాలను కంటిన్యూ చేస్తానని. అది ప్రజలకు నచ్చల. చంద్రబాబు గారికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడు అనే సంగతి తెలుసు. అయినా సరే నేను ఇస్తాను, నేను అధికారం రావాలి అనే ఒక తపనతో, పదవి కాంక్షతో ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ఇవాళ చేతులు ఎత్తేశారు కూటమి నేతలు. ఎస్, ఇది యథార్థం కాదా? చెప్పండి. 5 ఏళ్ల పాటు ఇస్తామని 5 ఏళ్ల పాటు ఓటిచ్చి నేను గెలిపిస్తే 5 సంవత్సరాలు 1 సంవత్సరం తీసేసి 4 ఏళ్ళు ఇస్తాను. రాష్ట్ర బడ్జెట్ బాగాలేదంటారు కొంతమంది మిత్రులు. తెలుసు కదా, అది బిఫోర్ ఎలక్షన్ తెలుసు అందరికీ. రాష్ట్రం అప్పులు కుప్పైపోయింది. 14 లక్షల కోట్ల దాకా అప్పులని అనుకున్నారు ప్రజలు. కానీ మీరే అధికారంలోకి వచ్చి కాదులే 10 లక్షల కోట్లని తేల్చారు. దాని నెలలో వడ్డీ కట్టాలని తెలుసు, సంవత్సరం అసలు కట్టాలని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా సూపర్ సిక్స్ అనేది ఇచ్చినప్పుడు మనం అమలుపరచాలి కదా. కొత్త పాయింట్ ఏమి మాట్లాడట్లా. మీరు ఏదైతే అది చెప్పారో అదే విషయం మాట్లాడుతున్నాం. ఇవ్వాలి కదా, ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడ చూసినా 10 మంది పోగైతే అక్కడ ప్రధాన చర్చ ఏం జరుగుతుంది? గ్రామం అన్నాక 2 పార్టీలు ఉంటారు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కలుసుకుంటాట రైతుకి భరోసా ఏది ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు టీడీపీ నాయకుల్ని. ఎవరు? రైతాంగం. మరి ముఖ్యంగా తల్లికి వందనం పథకం ఏది
ఎప్పుడు ఇస్తారు? మా పిల్లలకి స్కూల్కి వెళ్తే 15,000 ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. 13,000 అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు, మీరు అవి కూడా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం కాలం వెళ్ళిపోయింది, ఈ సంవత్సరం ఎగ్గొట్టేశారని ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న మంత్రివర్గం ప్లస్ అధికారుల సమావేశంలో వచ్చే బడ్జెట్లోకి అంచనాలు రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఆ సందర్భంగా మాట్లాడుతూ 3 సార్లుగా 14,000 రూపాయలు మేము ఇస్తాము, కేంద్రం 3 సార్లుగా 6,000 ఇస్తుంది, 20,000 రూపాయలు రాబోయే సంవత్సరంలో అందిస్తామని చెప్తున్నారు. మళ్ళీ తల్లికి వందనం పథకానికి కూడా ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని ఎలక్షన్లో చెప్పారు. మరి అది ఇచ్చే వరకు నమ్మకం లేదు, ఎంతమందికి ఇస్తారనేది ఎదురు చూడాల్సిందే. అదేవిధంగా ఆ సందర్భంలో మాట్లాడుతూ అధికారులతో చంద్రబాబు నాయుడు గారు యాదవులందరికీ గొర్రెలు మేకలు ఇద్దాము, మత్స్యకారులకి వేటకు వెళ్ళని సమయంలో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాను, అవి ఇస్తాను. ఇట్లా ధాన్యం కొనుగోలుప్పుడు రైతులకు సమస్య లేకుండా ఉండాలి, వాటన్నిటి మీద కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించమని నిన్న అధికారులతో మాట్లాడుతూ చెప్పిన మాటల్ని ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో సూపర్ 6 నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా అనేది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ మీద ఉన్న బాధ్యత అది. ఈరోజు ఈ హామీలు నెరవేర్చకపోతే ప్రజల్లో చులకన అయిపోయేది ఆ 2 పార్టీలు. అప్పుడు జనం అంటారు, ఇప్పటికే మొత్తుకుంటారు జనం గ్రామాల్లో, జగన్మోహన్ రెడ్డి మెరుగు టయానికి బట్టలు నొక్కాడని. కడమ ఇబ్బందులు పడ్డాం, రోడ్లు లేవు, లిక్కర్ లేదు, ఇసుక లేదు, అట్లే ఇబ్బందులు పడ్డా ఇస్తానే టయానికి జగనే ఇచ్చాడు, మీరు ఇవ్వట్లేదు అనే భావన ఇప్పటికే ప్రజల్లో కలుగుతుంది. చూద్దాం రాబోయే రోజులు ఏం జరుగుద్దాం, వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.